నిజానికి ఒక తల్లి గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేని స్వామి 12 నెలల పాటు కౌసల్యా గర్భవాసం చేసి నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చేయడానికి వీలు లేదని, నరుడి యొక్క గొప్పతనాన్ని లోకంలో నిలబెట్టడానికి అవకాశం కలగదని, 16 అణాల నరుడిగా రావడం కోసం గుణములు నరుడికి గొప్పతనాన్ని తీసుకొస్తాయని, ఉత్తమ గుణములతో ధర్మాన్ని పట్టుకుని సాక్షాత్తు రాశీభూతమైన ధర్మమై నడయాడి మనందరికీ కూడా ఎన్ని యుగాలు మారిపోయినా ఆదర్శమూర్తిగా నిలబడినటువంటి రామచంద్రమూర్తి ఈ భూమి మీదకు వచ్చారు. ఆయనకి సోదరుగా లక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చారు. వశిష్ఠ మహర్షి వాళ్ళకి నామకరణం చేశారు. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. వశిష్ఠుడు పరమప్రీతితో వశిష్ఠ పరమప్రీతో నామాని కురితే తదా రమంతే సర్వే జనా గుణై అస్మిన్ ఇది రామ. వశిష్ఠ మహర్షి పరమ సంతోషంతో నామకరణం చేశారట. ఎందుకని ఆ సంతోషం అంటే అగ్నిబీజం అమృత బీజం రెండూ కలిసినది రామనామం. అష్టాక్షరి మహామంత్రం పంచాక్షరి మహామంత్రం రెండింటిలో ఉన్న ప్రధానమైన బీజాక్షరముల యొక్క కలయిక రామనామం. అటువంటి రామనామం ఒక్క ఒత్తు కూడా లేకుండా ఉంటుంది. ఏ నామం పలికినంత మాత్రం చేత పాప రాసి దహించుకుపోతుందో, ఏ నామం తారకనామమై లోకంలో ప్రకాశిస్తుందో, ఏ నామం తలుచుకున్నంత మాత్రం చేత నామి జ్ఞాపకానికి వచ్చి, ఆయన గుణములు జ్ఞాపకానికి వచ్చి, ఆయన కథ జ్ఞాపకానికి వచ్చి, ఆయన గుణములలో లోకమంతా కూడా పరవశించిపోతుందో, కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యరి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్న 16 గుణముల చేత లోకం పరవశించిపోయిందో, యోగులు కూడా ఎవరిని తలుచుకుని మనసులో రమించిపోతారో, ఎవరిని స్మరించినంత మాత్రం చేత మనసులు శాంతితో నిండిపోతాయో, అటువంటి పరమపురుషుడు లోకమునకు వచ్చాడు కాబట్టి ఆయనకి రామ అని నామకరణం చేశాడు వశిష్ఠ మహర్షి. మనకందరికీ కూడా అంతటి మహద్భాగ్యాన్ని కటాక్షించాడు. అందుకంటాడు గోపరాజు గారు, హరునకు విభీషణనక ద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాగు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అంటాడు. రామా, దయ్యకు సముద్రము లోతు ఎంతో అంత లోతైన దయగలిగిన వాడా, నీ నామము నా నాలుక మీద నర్తింపజేయవయా. అక్కరలేని మాటలు ఎన్నో మాట్లాడుతున్నాను కానీ రామా అన్న 2 మాటలు అనలేకపోతున్నాను, నీ నామము నా నాలుక మీద నర్తింపచేయమంటారు. అంత గొప్ప నామాన్ని జ్యేష్ఠుడైనటువంటి రాముడికి ఉంచాడు. అట్లాగే లక్ష్మీ అన్య అస్తీతి లక్ష్మణ, గొప్ప సంపద కలిగినవాడు, గొప్ప శోభ కలిగినవాడు కాబట్టి లక్ష్మణుడు అన్నారు. ఏమిటి లక్ష్మణస్వామి యొక్క సంపత్తి అంటే బాహ్యమైన ఐశ్వర్యం కాదు, ఎప్పుడూ రాముడి పక్కన ఉండాలి, ఎప్పుడూ రాముడి సేవ చెయ్యాలి. నేను భగవత్ సేవ చెయ్యాలి, నేను భాగవతుల సేవ చెయ్యాలి, నేను ఎప్పుడూ భగవద్భక్తుల మధ్యలో ఉండాలి, భగవత్ కథలు వింటూ ఉండాలి, ఏ సేవ చేసినా భగవత్ సేవగా చెయ్యగలగాలి అన్న తాపత్రయం ఎవరికి ఉంటుందో వాడికన్నా లక్ష్మి కలిగిన వాడు లోకంలో లేడు. అందుకే ఆయన లక్ష్మణుడు అయ్యాడు. మీరు చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా పక్కన రాముడు లేకపోతే ఉండలేడు. రాముడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మణుడు ఉంటాడు, ఎక్కడ లక్ష్మణుడు ఉంటాడో అక్కడ రాముడు ఉంటాడు. రామలక్ష్మణుల్లా ఉన్నారండి వాళ్ళిద్దరు అంటారు. అసలు విడివడి ఉండరు. రాముడు లేని లక్ష్మణుడు ఒక్క క్షణం ఉండలేడు, లక్ష్మణుడు లేని ఒక్క క్షణం రాముడు ఉండలేడు. అంత ప్రాణంలా ఉన్నవాడు లక్ష్మణస్వామి. అంత భక్తితో రాముణ్ణి సేవించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తుంటే కావిడ వేసుకుని మోశాడు. సీతమ్మకి సంబంధించిన ఆభరణాలు, బట్టలు మొదలైనవన్నీ పర్ణశాల కట్టాడు. మా అన్నకి నేను ఈ సేవ చేయడం కన్నా నాకేం కావాలని పరవశించిపోయినటువంటి మహానుభావుడు. భక్తి లక్ష్మిని ఐశ్వర్యంగా పొందినవాడు. అది ఆయన సంపదా శోభ. అటువంటి వాడవుతాడని ఊహించి వశిష్ఠ మహర్షి ఆయనకి లక్ష్మణుడు అని పేరు పెట్టారు. బిభర్తీతి భరత, రాజ్యమును భరించాడు. ఎవరైనా రాజ్యం ఇస్తే సంతోషంగా పుచ్చుకుంటారు, రాజ్యం నాకు రావాలని కోరుకుంటారు. తల్లి కైకమ్మ వరంగా కోరుకుని రాజ్యం ఇస్తే నాకు అక్కర్లేదు మహాప్రభో, ఇది అన్నగారికి చెందవలసిన రాజ్యం అని గుండెలు బాదుకుని ఏడ్చాడు.
ఋషులు తెల్లబోయేటట్టుగా, అన్నా నువ్వు ఏలవలసిన రాజ్యం నాకు వద్దన్నాయా, నువ్వే తీసుకో, నేను నీకు అడ్డం పడుకుంటానని పడుకున్నాడు. నాకొద్దు రాజ్యం అన్నాడు. నేను వచ్చే వరకు రాజ్యం భరించరా అంటే, నీ పాదుకలు వెళుతాయన్నాయా అని సింహాసనంలో పాదుకలు పెట్టి రాజప్రతినిధిగా కూర్చున్నాడు తప్ప రాజ్యం నాకు కావాలని కోరుకోలేదు. అయినా ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని భరించాడు. అంత భరించాడు కాబట్టి భరతుడయ్యాడు. బిభద్దీతి భరతః. రామాయణాన్ని ఊహించి ఎంత గొప్ప నామకరణాలు చేశారు. శత్రువున్ హంతీతి శత్రుఘ్న. శత్రువులను హననం చేస్తాడు కాబట్టి శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. ఎవరికైనా పెద్ద శత్రువు అహంకారం. నా అంత వాణ్ణి నేను అన్న భావన కలగగానే ఎవ్వరితోనూ కలిసి ఉండలేడు. కారణం నా అంత వాణ్ణి నేను, నా అంత వాణ్ణి నేనన్న అహంకారం. కానీ శత్రుఘ్నుడు, మీరు చూడండి రామాయణంలో లక్ష్మణుడు రాముడి పక్కన ఉంటాడు, భరతుడు రాముడు ఏం చెప్తేది చేస్తాడు. శత్రుఘ్నుడు రాముడి మాట విని ప్రవర్తించే భరతుడి పక్కన చేరి ఉంటాడు. నాకు రాముడి పక్కన కూడా ఉండక్కర్లా, రాముడు ఏం చెప్తేది చేసే భరతుడి పక్కన నేను ఉంటే చాలు. ఆ భాగవత సేవ నాకు కావాలి. భాగవతం దశమస్కందంలో మాలాకారుడు అడుగుతాడే, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తపసమందార నాకు దయసేయగదే అని అడుగుతాడు. అట్లా ఎప్పుడూ భరతుడి పక్కన ఉండడమే శత్రుఘ్నుడు కోరుకునేటటువంటి గొప్ప ఐశ్వర్యం. ఆయనకి అహంకారం లేదు కాబట్టి అటువంటి గొప్ప శత్రువుని హననం చేసినవాడు, హతం చేసినవాడు, గెలిచినవాడు కాబట్టి శత్రుఘ్నుడయ్యాడు. అట్లా దశరథుడికి కలిగిన 4 కుమారులకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్న పేర్లని వశిష్ఠ మహర్షి ఉంచి నామకరణం చేశారు. లోకమంతా ఎంతో సంతోషాన్ని పొంది